అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్పై భారీ విజయాన్ని సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా అనుకున్న పోరులో ఏకపక్ష విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేశారు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అక్కడ బ్యాలెట్ పత్రం ద్వారా అధ్యక్షుని ఎన్నుకుంటారు. పోటీల్లో ఉండే ప్రముఖ పార్టీలు కాకుండా థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీదారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే చివరి కాలంలో వారి పేరు రాయాల్సి ఉంటుంది. ఈ కాలంలోనే నందమూరి బాలకృష్ణ పేరు కనిపించింది. బ్యాలెట్ పేపర్లో బాలయ్య అని రాసి ఓటేశాడు ఓ వ్యక్తి. అంతేకాకుండా దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇలా బ్యాలెట్ పేపర్పై బాలయ్య పేరు కనిపించడం ఇది రెండోసారి. గతంలో 2020 ఎన్నికల్లో బాలయ్యతో పాటు జై జగన్ నినాదం కూడా కనిపించింది. అయితే బాలయ్య క్రేజ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్ళిందని కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆ యువకుడు చేసిన పనిని తప్పుపడుతున్నారు. ఓటు విలువ తెలిస్తే ఇలా చేయరని, ఇలా చేసిన వారిని పట్టుకొని ఆ దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎగతాళి చేశారని 4 కేసులు వేసి పౌరసత్వం పీకేస్తే అప్పుడు ఓటు విలువ తెలుస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో మాత్రం వైరల్గా మారింది.